హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సారీ ఫర్ డిలే. ప్రతిరోజు 7:30, 7:45కి అప్లోడ్ చేసేవాడిని. ఈరోజు లేట్ అయింది, 8:30 అవుతుంది. నేను నైట్ అంతా జర్నీ చేసి వచ్చాను, అందుకే లేట్ అయిందేమో అనుకోవద్దు. సో నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని చోట్ల జెండా వందనం జరిగింది. ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా, ఆ పార్టీల అధినేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకో అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో జెండా వందనం చేశారు, ఫ్లాగ్ హాస్టింగ్ అంతా చేశారు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారం కోల్పోయాక 3 స్వాతంత్ర దినోత్సవాలు వెళ్తే 3 సార్లు కూడా ఆయన జెండా వందనం చేయలే. ఒక పార్టీ అధినేతగా తన పార్టీ కార్యాలయంలో నాయకులందరినీ పిలిపించుకొని చేయొచ్చుగా. సరే, అది ఆయన ఇష్టం. నిన్న ప్రభుత్వబద్ధంగా కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ స్థాయిలో ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధానమంత్రి మోదీ గారు జెండా వందనం చేశారు, జెండా ఆవిష్కరణ చేశారు. మేధో నక్సల్స్తో ముప్పు, సాయుధ నక్సలైట్లను అంతమొందించాం, కానీ వీరు ఇంకా పొంచి ఉన్నారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ హెచ్చరిక. మహిళా రిజర్వేషన్ల అమలుకు మద్దతు ఇవ్వాలని రాజకీయ పార్టీలకు పిలుపు. పౌర రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వెల్లడి. 13వసారి జాతీయ జెండా ఆవిష్కరణ. ఖర్గే, రాహుల్ గైర్హాజరు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవం. మహిళా రిజర్వేషన్ల అమలుకు మద్దతు ఇస్తారు, ఓకే. మరి దానికి డీలిమిటేషన్ బిల్లు ఎందుకు ముడిపెట్టారు? డీలిమిటేషన్ జరిగితేనే మహిళా రిజర్వేషన్ జరుగుతుంది అని ఎందుకు ముడిపెట్టారు? ఇప్పుడు ఉన్న సీట్లని యాజ్ ఇట్ ఈజ్ మహిళా రిజర్వేషన్ అమలు చేసేయచ్చుగా. డీలిమిటేషన్కు అన్ని చిక్కులు తొలగాక, డీలిమిటేషన్ వచ్చాక అప్పుడు కూడా అదే అమలు కొనసాగుతుందిగా. సో ఇక్కడ దాన్ని స్వాతంత్ర దినోత్సవం రోజు మళ్ళీ ఏదో మహిళల పట్ల అత్యంత గౌరవంతో మేము రిజర్వేషన్లు ఇస్తున్నాము అని షో బిల్డప్ కోసం మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేక పక్షాలు, ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి. 2023 సెప్టెంబర్లోనే మద్దతు ఇచ్చాయి కాబట్టే ఆ బిల్లు ఆమోదం పొందింది. అయితే దాన్ని ఇప్పుడు డీలిమిటేషన్కు ముడిపెట్టారనమాట, నియోజకవర్గాల పునర్విభజనకు. అందుకే దానికి ఇప్పుడు మద్దతు ఇవ్వట్లేదు ప్రతిపక్షాలు, కొన్ని పార్టీలు. ఉజ్వల భారతవనికి సప్తధార. అగ్రదేశాల సరసన చేరేందుకు 7 మార్గాలను అనుసరించాలి. పోటీ పరీక్షల కోసం యువతకు ఆన్లైన్ కోచింగ్ తరగతులు. క్రీడాకారుల అన్వేషణకు టాలెంట్ హంట్. 1 కోటి మందికి కృత్రిమ మేధపై శిక్షణ. ఎర్రకోట నుంచి ప్రకటించిన ప్రధాని మోదీ. పోటీ పరీక్షల కోసం యువతకు ఆన్లైన్ కోచింగ్ అన్నారు కదా. అసలు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లు ఉన్నాయి చూసారా, ఆ కోచింగ్ సెంటర్లే పేపర్ లీకేజీకి ప్రధాన కారణం. 2016-17లో ఆ టైంలో తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీక్ అయినా, లేదా తాజాగా నీట్ లీక్ అయినా, ఎక్కడ కోణం చూసినా, దేశవ్యాప్తంగా ఎక్కడ పేపర్ లీకేజీలు చూసినా, ఈ నీట్, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు చూస్తే దానికి ప్రధాన కారణం ఈ పరీక్షా కేంద్రాలు, శిక్షణ కేంద్రాలు ఉన్నాయి చూసారా, వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకున్న పరిచయాలతో ఆ పేపర్ తయారు చేస్తారు లేదా మెయింటైన్ చేస్తారు కదా. సో వాళ్ళకున్న పరిచయాలతో డబ్బులు ఆశ చూపి చేస్తున్నారనమాట. సో అసలు కోచింగ్ సెంటర్లు అనేవి లేకుండా చేస్తే కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అగ్రదేశాల సరసన చేరేందుకు 7 మార్గాలను అనుసరించాలి అని చెప్పి ఉజ్వల భారతవానికి సప్తధార అనే పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న ప్రకటించారు. మోదీ గారి ప్రసంగాన్ని పక్కన పెడితే నిన్న చంద్రబాబు నాయుడు గారు యథాలాపంగా అన్నారో లేదంటే వాళ్ళు షో టైమ్స్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అన్నారో కానీ ఒక అద్భుతమైన మాట అన్నారండి. ఒక మంచి సంస్కరణ, రాజకీయాల్లో ఒక పెద్ద సంస్కరణకు సంబంధించిన మాట అన్నారు. ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఉండండి. మీకు 2,000 ఇచ్చిన నాయకుడు 2 లక్షలు సంపాదిస్తున్నాడని తెలుసుకోండి. ఎస్, ఇప్పుడు జరుగుతున్నది అదే. అంటే ప్రాక్టికల్గా రాజకీయాల్లో జరుగుతున్న అవినీతిని ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఒక సీఎం హోదాలో మహిళలతో చెప్పారు. మీరు 2,000 మీరు ఓటుకు 2,000 తీసుకుంటే మీకు 2,000 ఇచ్చిన నాయకుడు 2 లక్షలు సంపాదించాలని చూస్తున్నాడు, అందుకే అవినీతి పెరుగుతోంది అని. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మానేయలేమా? నాయకులు 2,000 ఇస్తే 2 లక్షలు సంపాదించుకుంటున్నారు, మాకు నీతి ఉంది, డబ్బులు తీసుకోబోమని చెప్పండి. స్త్రీ శక్తికి ఏడాది రెట్టిపైన ఆత్మగౌరవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మనం ఎందుకు మానేయలేం? ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకురారు, వాళ్ళు ఇచ్చేదంతా లంచాల సొమ్మే. ఎన్నికల్లో 2,000 ఇస్తే దానికి 2 లక్షలు సంపాదించుకుంటారు. అంటే వాళ్ళు సంపాదించుకునే పని దానిలో మీకు చిల్లర విదిలిస్తారు. ఓటు కోసం మీకు 2,000 ఇచ్చాక వీళ్ళ కోసం ఎందుకు పని చేయాలి, అసలు వీళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్ళాలనే చులకన భావం నేతల్లో వస్తుంది అని
సీఎం గారు మహిళలతో సంభాషణ సందర్భంగా చెప్పారు. సో అంటే ఈ ఉచిత బస్సు పథకానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం సభలో ఈ ప్రసంగం చేశారు. చాలా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నాకు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, దేశ భవిష్యత్తు బలం యువతే, మార్పు తీసుకురావాలనే తపన ఉండాలి, వ్యవస్థలో తప్పుంటే సరిచేయడమే లక్ష్యం కావాలి, వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఏపీది బలమైన పాత్ర, స్వాతంత్ర దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇట్లా ప్రధానమంత్రి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరి వేశారు. అలాగే ఆంధ్ర క్రికెట్లోనూ ఉషోదయం, WAPLలో అత్యధిక బిడ్తో జట్టు కైవసం అంట. వందే గోవిందం. బాగుంది కదా. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి గోపురంపై మువ్వెన్నెల విద్యుత్ వెలుగులు ఆకట్టుకున్నాయి. బాగుంది. వికాసం వైభవం అని ఇదిగో వికసిత్ భారత్ సప్తధారలు తయారీ, సాగు, టెక్నాలజీ, గతిశక్తి, రక్షణ, గ్రీన్ బ్లూ ఎకానమీ, సాఫ్ట్ పవర్. ఆ 7 ఏంటి, ఆ సప్తధార ఏంటి అనేది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఈనాడులో సప్తధార అని రాసి లోపల పేజీల్లో రాశారు. ఆ సప్తధార ఏంటి అనేది ఆంధ్రజ్యోతిలో తయారీ, సాగు, టెక్నాలజీ, గతిశక్తి, రక్షణ, గ్రీన్ బ్లూ ఎకానమీ అండ్ సాఫ్ట్ పవర్. ఏడాదిలో 1 కోటి మంది యువతకు ఏఐలో శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్, రైతు సేంద్రీయ సాగు దిశగా మళ్ళాలి, అణుశక్తిలో స్వయం సమృద్ధి లక్ష్యం, 2047 నాటికి 100 గిగావాట్ల దిశగా చర్యలు, బాల క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, రక్షణ సవాళ్ళ నేపథ్యంలో స్వచ్ఛంద పౌరదళం, నక్సలైట్ను నిర్మూలించాం, మేధో నక్సల్స్ ఇంకా ఉన్నారు. 15 ఆగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ గారు చేసిన ఈ 7 అంశాలను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే మహిళలే మహారాణులు అని చంద్రబాబు నాయుడు గారు మహిళలతో కలిపి బస్సు ప్రయాణం చేసి వారితో మాట్లాడిన అంశాలను ఇచ్చారు. ఇది అలాగే ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో ఇది దాటి వికాసం దాటి విధ్వంసం దాటి వికాసం వైభవం, తొలి సంతకం నుంచే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు అంకితం, స్వర్ణాంధ్రకు ప్రతి ఒక్కరి సంకల్పం కావాలి, అవకాశాలను ఆర్థిక శక్తిగా మారుద్దాం, దేశ నిర్మాణంలో వ్యక్తిగత విజయాలు భాగమే, 2.5 ఏళ్లలో సంక్షేమంపై 1,50,000 కోట్లు ఖర్చు, అభివృద్ధికి 1.34 లక్షల కోట్లు ఖర్చు చేసాం, అప్పుల రీషెడ్యూల్లో 8,269 కోట్ల ఆదా, 14 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, 11 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఏటా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ, సీఎం అమరావతి పేరెడ్ గ్రౌండ్స్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమరావతిలో, రాజధాని అమరావతిలో ఫస్ట్ టైం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వేడుకలు జరిగాయి. జెండా అంటే పడదా జగన్, పతాకావిష్కరణకు దూరంగా వైసీపీ చీఫ్, అధికారంలో ఉండగా మొక్కుబడి తంతు, పదవి పోయాక వరుసగా 3వసారి. మనం చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ రాశారు. ఇక వేరే వార్తలకు వెళ్తే ఉజ్వల భారతవనికి సప్తధార అంశాలన్నీ ఇక్కడ కూడా రాశారు. ఇక ఇండోనేషియాలో భారీ భూకంపం అండి, 47 మంది మరణించారు. అది రిక్టర్ స్కేల్ మీద 7.7గా నమోదైంది. సో పలు భవనాల కింద ఇంకా కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారంట. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్లోని తాగునీటిలో ఈ కోలి బ్యాక్టీరియా, హైదరాబాద్ స్టేషన్లో వీటిలో ఒకటి కాగ్నివేదికలో వెల్లడి. భారతదేశంలో ఉన్న కొన్ని రైల్వే స్టేషన్స్లో అంట తాగునీటిలో ఈ కోలి బ్యాక్టీరియా ఉందంట. అందులో హైదరాబాద్ స్టేషన్లో కూడా ఉంది అని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 6 రైల్వే జోన్ల పరిధిలోని 59 స్టేషన్లలో తాగునీటిని అధికారులు పరీక్షించడం లేదని తెలిపింది. ఈ తాగునీటిలో ఈ కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించిన వాటిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒకటని వెల్లడించింది. ఉచిత బస్సుతో అన్ని విధాల మేలు, సీఎం చంద్రబాబుతో అభిప్రాయాలు పంచుకున్న మహిళలు. పవన్ కళ్యాణ్కు జ్వరం, ఎట్ హోమ్కు దూరం. కాకినాడలో స్వాతంత్రోత్సవం, రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకు ప్రారంభోత్సవానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజం నొప్పి, జ్వరంతో ఇబ్బంది పడ్డారు. కాకినాడలో జాతీయ పతాకావిష్కరణ, పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరణ సమయంలో సెల్యూట్ చేశారు. నొప్పి కారణంగా చేతిని పూర్తి స్థాయిలో పైకి ఎత్తలేకపోయారు. అధికారులకు అవార్డుల ప్రదానోత్సవంలోనూ పాల్గొనలేకపోయారు. దీంతో కలెక్టర్ జేసీ ఎస్పీల చేతుల మీదుగా మెరిటోరియస్ అవార్డులు అందించారు. అనంతరం వుడ్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి పవన్ హాజరయ్యారు. అప్పటికే ఆయన తీవ్ర జ్వరంతో బాధపడడంతో కార్యక్రమాన్ని త్వరగా ముగించారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సెన్సిటివ్ అండి. ఆయనకు ఆరోగ్యం విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. బయటకు కొన్ని చెప్పలేకపోతున్నారు, కానీ చాలా జాగ్రత్తగా, అంటే సినిమా నుంచి వచ్చారు కదా, సినీ రంగంలో ఆ ఏజ్లో ఉన్నప్పుడు స్టంట్లు చేసి ఫీట్లు చేసి ఆ తర్వాత జనంలోకి వచ్చేసరికి జనం ఆయన చేతిని పట్టుకొని లాగి కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసేసరికి ఆయన ఆరోగ్యం అలా అయింది. జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక ప్రపంచాన్ని గెలుద్దాం, ప్రజల మద్దతు
ఇది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఇక్కడ ఇచ్చారు. ఇక జస్టిస్ లేస్ అఖిల్ హైకోర్టులో జరిగిన వేడుకలు ఇచ్చారు. ఇకపై మన కేర్ ఆఫ్ అమరావతి, మన జెండా భారతీయులందరూ గుండె చప్పుడు, విద్యార్థులను చూస్తుంటే పాఠశాల రోజులు గుర్తొచ్చాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్. మనం ఇక నుంచి అడ్రస్ లేని వాళ్ళం కాదు, మన కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి, రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది అని లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో శనివారం జరిగింది. అందులోకి లోకేష్ గారు పాల్గొన్నారు. ఇక తమిళనాడులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నటి త్రిష హడావిడి చేశారు. అక్కడ విజయ్ గారు సీఎం హోదాలో ఉంటే త్రిష వారి తల్లిదండ్రుల పక్కన కూర్చొని ఉన్నారనమాట. సో ఈ మధ్య త్రిష అండ్ విజయ్ విషయంలో మీడియా పుకారు లాగాయి, మళ్ళీ ఇప్పుడు మొదలవుతాయి. అంటే వీళ్ళే అవకాశం, వీళ్ళే స్టఫ్ ఇస్తున్నారు, వీళ్ళే మసాలా ఇస్తున్నారు మీడియాకి, మమ్మల్ని మర్చిపోవద్దయ్యా అని. ఇక విద్యా ఉద్యాన శాఖల శకటాలకు ప్రథమ బహుమతి, కవాతు ప్రదర్శనలో తొలి స్థానంలో కర్నూలు ఏపీఎస్పీ రెండో పట్టాను, జ్ఞాపిక ప్రశంసాపత్రాలు అందజేసిన సీఎం. ఇదిగోండి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. అండ్ అమరావతిని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గురించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పీకర్ చింతకాయలు అన్ని పత్రాలు అసెంబ్లీలో జరిగింది, బీజేపీ ఆఫీసులో జరిగింది, కానీ వైసీపీ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. పొరపాటున డబ్బు బదిలీ చేశారా, కంగారు వద్దు, వెనక్కి తీసుకోవచ్చు. డిజిటల్ కరెన్సీ హవా నడుస్తోంది, ఏది కొన్నా ఆన్లైన్లోనే డబ్బు చెల్లిస్తున్నాం, యూపీఐ చెల్లింపు చేస్తున్నాం కదా. సో యూపీఐ లావాదేవీల పరిణామం 4.1%, విలువ 3.3% పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా 29.88 ట్రిలియన్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. సో కొన్నిసార్లు తప్పుడు నెంబర్కి మనం ఫిర్యాదు వేసేస్తే వెంటనే కాల్ సెంటర్లకు, ఫోన్పే అయితే ఒక కాల్ సెంటర్, గూగుల్ పే అయితే ఒక కాల్ సెంటర్ ఉన్నాయి, హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు, ఫిర్యాదు చేయొచ్చు అని ఇచ్చారు. ఇక లోక్ భవన్లో ఎట్ హోమ్ ఆతిథ్యం ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్, హాజరైన సీఎం, హైకోర్టు సీజే, పలువురు మంత్రులు. హస్తకళాకారులకు అందుబాటులో వుడ్ బ్యాంకులు. దానయ్య కుటుంబానికి 5 లక్షలు అందజేసిన తెదేపా. నేనే బెటర్ 5.5 లక్షలు ఇచ్చా. మన సబ్స్క్రైబర్స్ సహకారంతో, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఇచ్చిన సహకారంతో మన ఛానల్ 5.5 లక్షలు ఇచ్చింది. వారికి ఇచ్చిన మ్యాక్సిమం అమౌంట్ మందే, గర్వంగా చెప్పుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్, గుండు సూది ఛానల్ సబ్స్క్రైబర్స్ గర్వంగా చెప్పుకోవచ్చు. దానయ్య కుటుంబానికి చాలామంది 3 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు ఇచ్చారు, కానీ మనం 5.5 లక్షలు ఇచ్చాం. బీమా సంస్థలను మోసం చేసి కోట్లలో దోపిడీ, నిందితుడైన వైకాపా నేతకు అది ఓకే, ఆ పార్టీలో ఉండాలంటే ఆ మాత్రం చేయాలి మాస్టర్. ఓకే. భర్తను హతమార్చిన భార్య, వార్వకల్లులో 7,800 కోట్ల పెట్టుబడికి రంగం సిద్ధం. స్థల పరిశీలన చేసిన అగత్య ఎనర్జీ యజమానులు. వార్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో 7,800 కోట్ల భారీ పెట్టుబడితో సౌర ఫలకాల తయారీలో కీలకమైన ఇంగాట్, వేఫర్ తదితర ఉత్పత్తులు తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైందంటండి. ఇక బ్యాంకు రుణాన్ని ఇప్పిస్తానంటూ ఘరానా మోసం, తెలుగు రాష్ట్రాల్లో 20 కేసులు, నిందితుడి అరెస్ట్. క్వార్టర్కు అదనంగా 10 పిండుకుందాం, సెప్టెంబర్ చివరి నాటికి ముగియనున్న మద్యం దుకాణాల లీజులు, ఎంఆర్పీపై అధిక ధరలకు విక్రయాలు. ఈనాడు అంటే ఇలా అంటున్నానని ఈనాడు అభిమానులు ఏమీ అనుకోవద్దు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు 2 సంవత్సరాల నుంచి అమ్ముతున్నారా నాయన. నెలలో 15 రోజులు నార్మల్ ప్రైస్కి అమ్ముతారు, నెలలో 15 రోజులు ఎంఆర్పీ కంటే అధిక ధరకు అమ్ముతున్నారు. ప్రతి షాపులో అంతే, ప్రతి షాపులో అంతే. ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ లాగా ఈనాడులో ఈరోజు చిన్న స్టోరీ, అంటే ఇప్పుడు ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారు అన్నట్టు రాశారు. ఎంఆర్పీ ఉల్లంఘనలు మొదటి నుంచి జరుగుతున్నాయి. నెలలో 15 రోజులు నార్మల్ ప్రైస్, 15 రోజులు ఎక్కువ రేట్లు. ఎందుకంటే లేకపోతే గిట్టుబాటు అవ్వదు, మంత్లీ మెయింటెనెన్స్ సాధ్యం కాదు అనే పేరుతో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, రెయింబవల్ షాపులు నడుస్తున్నాయి. నాతో పాటు రండి, ఎవరు వస్తారు, నేను తీసుకెళ్తా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏ అధికారి వచ్చినా పర్లా, బెల్ట్ షాప్ నేను తీసుకెళ్తా. బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళి, ఇదిగో మీరు ఈ నియోజకవర్గంలో దమ్ముంటే బెల్ట్ షాప్ చూపించండి అని నన్ను అడగండి, నేను తీసుకువెళ్తా. లేదు ఎంఆర్పీ ఉల్లంఘనలు నేను చూపిస్తా. గతంలోనే చెప్పా, ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్పీ ఉల్లంఘనలు ఉన్నాయి, డే అండ్ నైట్ నడుస్తున్నాయి. పొద్దున్న 5కి వెళ్ళినా సరే మద్యం దొరుకుద్ది. ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ లాగా ఇప్పుడు రాశారు, ఏదో ఇప్పుడే ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నట్టు. మన ఎండుమిర్చికి శ్రీలంక తిరస్కరణ, పరిమితికి మించిన అఫ్లో ట్యాక్స్ కారణం. తెదేపా కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. అటవీ అధికారుల కాల్పుల్లో 3 మృతి, దానయ్య కుటుంబానికి ఓకే.
క్లస్టర్ ఉపాధ్యాయులకు ఎంత కష్టం ఎంత నష్టం, ఏ రోజు ఏ బడిలో ఉంటారో తెలియని పరిస్థితి. ఎవరైనా సెలవు పెడితే ఆ పాఠశాలలో విధులు, స్కూల్ అసిస్టెంట్ అయ్యుండి 1-2 తరగతులకు బోధన. ఇక పట్టణాభివృద్ధికి 5,940 కోట్లు అంట. కేంద్రం పరిశీలనలో 2వ విడత అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులు. క్యాన్సర్ కట్టడికి బయో ఫౌండరీ టాస్క్ ఫోర్స్, మెరుగైన వైద్య సేవల దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక. జెండా ఎగరేయడానికి తీరిక లేదా జగన్, వైకాపా అధినేతపై తెదేపా ధ్వజం. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్పై 18న అసెంబ్లీలో చర్చ, అదే రోజు తీర్మానం లేదా బిల్లు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఈ నెల 18న శాసనసభలో చర్చించనున్నారు. అదే రోజు ఉదయం మంత్రివర్గ సమావేశంలో నివేదికను ఆమోదించి తర్వాత సభలో దానిపై చర్చ చేపట్టి ఒక తీర్మానం చేస్తారంట. ఇక ప్రగతి నిరోధక మానసిక తీవ్రవాది జగన్ చాలా పెద్ద పేరు పెట్టారు. ఎంత అభివృద్ధి చేసినా ఏమీ జరగలేదంటూ ప్రజల్లో నిరాశ నిస్పృహలు నింపే ప్రగతి వ్యతిరేక మానసిక తీవ్రవాది పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారని, మన రాష్ట్రంలోనూ ఆ కోవకు చెందిన వ్యక్తులు ఉన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. అతనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పారంట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రసంగంలో పాయింట్ తీసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించారు సత్యకుమార్ గారు. ఇక నిత్య కళ్యాణ మండపం దీక్షాపరులకు సదుపాయం, యాదగిరిగుట్ట క్షేత్రంలో 53 కోట్లతో నిర్మాణాలు. ఓకే. పూరి జగన్నాథ్ ఆలయ నమూనాలో బాలాపూర్ గణపయ్య వెల్లడించిన ఉత్సవ సమితి. సై అంటోంది సైనిక కీటకం. ఓకే. తండ్రి అంత్యక్రియల ఖర్చు వివాదం, అన్నను కత్తెరతో పొడి చంపిన తమ్ముడు. భీమిరెడ్డిపై బినామీ చట్టం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తన అక్రమార్జన బినామీల పేరిట రిజిస్టర్ చేసినట్టు ఏసీబీ గుర్తించిందంట. కారుతో తొక్కించి మహిళ, వేరువేరు పేర్లతో 4 పాస్పోర్ట్లు, హైదరాబాద్కు చెందిన వ్యక్తి అరెస్టు. 4 పాస్పోర్ట్ల. ఆ పల్లెలో పాలు కొనరు, పంచుకుంటారు. బాగుందండి. ఎవరిది? ఆదిలాబాద్ జిల్లానా? ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ మండలం అల్లికోరి పంచాయతీలో పొట్టంలోద్ది ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ 50 కుటుంబాలే ఉన్నా 250కి పైగా పశువులు మేకలు ఉన్నాయి. ఈ పశు సంపదను పాకలకే పరిమితం చేయకుండా వాటిని ఇంట్లో కూడా స్వేచ్ఛగా తిరగనిస్తూ ఆప్యాయంగా చూసుకుంటున్నారంట గ్రామస్తులు. సరే, ఇవన్నీ ఈనాడు అంశాలు పక్కన పెట్టి సాక్షిలో చూస్తే, సాక్షిలో డిఎస్సి డైవర్షన్ కోసమే అభూత కల్పనలతో గ్రూప్ 1పై అనవసర రాద్ధాంతం. ఏమనవసర రాద్ధాంతం? 718 పేపర్లు చూస్తే అందులో కరెక్షన్స్ ఉన్నాయి. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ వేశారు, ఎక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ వేశారు, సిగ్నేచర్లు మ్యాచ్ అవ్వలేదు, ఎగ్జామినర్ దిద్దుబాట్లు ఉన్నాయి అని చెప్పి అంత స్పష్టంగా నివేదిక ఇస్తే అదంతా వదిలేసి లాస్ట్లో సిట్ ఇచ్చిన ద సిట్ ఇన్వెస్టిగేషన్ రివీల్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఆల్టర్నేషన్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ ద ఒరిజినల్ న్యూస్ పేపర్ స్క్రిప్ట్స్ అండ్ ద రిపోర్టెడ్ బార్కోడ్ మిస్ మ్యాచెస్ అపేర్డ్ టు బి అట్రిబ్యూటబుల్ టు హ్యూమన్ ఎర్రర్ డ్యూరింగ్ హ్యాండ్లింగ్ టెక్నికల్ ఎర్రర్స్ అని చెప్పి అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టం చేస్తూ సిట్ నివేదికలో పేర్కొన్న భాగం. పైన సిట్ నివేదికలో మొత్తం 10,720 పేజీల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఇచ్చారు. మేము ఇన్ని పేపర్లు పరిశీలించాము, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాము, ఇన్ని పేపర్లలో దిద్దుబాట్లు ఉన్నాయి, ఇన్ని పేపర్లలో సవరణలు ఉన్నాయి, ఇన్ని పేపర్లో మార్కులు తగ్గించారు, ఇన్ని పేపర్లో పెంచారు, ఇవన్నీ ఇస్తే అవన్నీ వదిలేసి డిఎస్సి డైవర్షన్ కోసం గ్రూప్ 1 తీసుకొచ్చారని చెప్పి ఒక వార్త రాశారు సాక్షిలో. డిఎస్సిపై జన్జీ కాదండి, డిఎస్సిపై వైసీపీ నిలదీస్తుండటంతో చంద్రబాబు లోకేష్ ఉక్కిరిబిక్కిరి. కోర్టు పర్యవేక్షణలో జరిగిన గ్రూప్ 1 నియామకాలను వివాదంగా మార్చే యత్నం, కోవిడ్ నేపథ్యంలోనే డిజిటల్ మూల్యాంకనం, వాటి ఫలితాలు వెలువడలేదు, ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. హాయ్లాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదు, సాక్షాత్తు అంతేలే. అక్కడ మూల్యాంకనం జరిగినట్టు చెప్పడానికి సీసీటీవీ ఫుటేజ్ లేవు. సీసీటీవీ ఫుటేజ్లు ఆ 84 రోజులకి డిలీట్ చేశారు. అక్కడ ఆధారాలే లేవు, ఎవడు వస్తున్నాడు ఎవడు వెళ్తున్నాడు కూడా చెప్పలేం. అందుకని హాయ్లాండ్లో జరగలేదని రాస్తున్నారు. ఇక అక్రమాలు ఎక్కడ, స్కామ్ ఎక్కడ? హైకోర్టు ఆదేశాల మేరకు అత్యున్నత ప్రమాణాలతో మాన్యువల్ మూల్యాంకనం, దాని ఆధారంగానే ఫలితాలు, తుది ఎంపికలు. ఎంపికైన వారి ప్రొఫైల్స్ చూస్తే పరీక్షలు ఎంత పారదర్శకంగా జరిగాయో అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతిపక్ష పట్టమే తప్ప అక్రమాలకు ఆస్కారం లేదు. అత్యున్నత అధికారులతో 3 ఇంటర్వ్యూ బోర్డులు, వైస్ ఛాన్సలర్కు ఇంటర్వ్యూ బోర్డుల్లో స్థానం అని ఏబిపిఎస్సి ద్వారా జరిగిన గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలే జరగలేదు, ఇది డిఎస్సి కోసం డైవర్షన్ కోసమే అని చెప్పి వీళ్ళు రాశారు. 15 ఆగస్టు రోజున పచ్చాబద్దాలేనా, హామీలన్నీ అమలు చేశామంటూ చంద్రబాబు డప్పు అని చెప్పి. ఇక స్కిల్ బెయిల్కు బాబు బహుమానం, లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ఆయన పేరును ఖరారు చేసిన చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన జస్టిస్ మల్లికార్జునరావు
మొదట మధ్యంతర బెయిల్ ఇచ్చి ఆ తర్వాత పూర్తిస్థాయి బెయిల్ మంజూరు. 2024లో ఒక విశ్రాంత ఏసీజే పేరును ఈ పదవికి సిఫార్సు చేసిన హైకోర్టు సీజే ప్రధాన న్యాయమూర్తి సిఫార్సును చెత్తపొట్టలో పడేసిన చంద్రబాబు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఏకంగా లోకాయుక్త చట్టానికి సవరణలు, తద్వారా లోకాయుక్త ఎంపిక నుంచి హైకోర్టు సీజే తొలగింపు, తన నేతృత్వంలో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్న బాబు. సో మల్లికార్జున గారు గతంలో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చారంట, అది రాశారు. ఇక సుసంపన్నమైన దేశ నిర్మాణానికి కృషి చేద్దాం, ప్రజలకు వైఎస్ జగన్ స్వాతంత్ర్య శుభాకాంక్షలు. ఎలా చెప్పారు? ట్వీట్ చేశారా? మనకు జెండా ఆవిష్కరించడానికి టైం లేదా? ఓకే, దర్యాప్తు స్థాయిలోనే ఎల్లో మీడియా ఇంత ప్రాధాన్యమా? గ్రూప్ 1పై మాజీ సిఎస్ ఐఓఆర్. ఇంత పెచ్చగా అబద్ధాలని చెప్పడం ఎక్కడైనా మానండి. విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఒడిశా. మీరు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవక ముందే ఆ రాష్ట్రంలో సంస్కరణలు తెచ్చారు. ఆ ఘనతను నాటి ఒడిశా సీఎం జేబీ పట్నాయక్ అంతకు ముందున్న సీఎంకే ఇచ్చారు. ఆ ఘనతను తనదని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇది హుందాతనం. సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు. సొంత డప్పు, అబద్ధాలు, ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం, తన తప్పులకు ఇతరులను నిందించడం నాయకత్వ లక్షణాలు కావు అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు చేసిన ఒక పోస్టుని సాక్షిలో హైలైట్ చేశారు. విబీజీ రామ్జీలో దొంగ మస్తర్లకు ఏఐ చెక్, త్వరలో సమగ్ర విధి విధానాలు. కేంద్రం వెల్లడి. రాష్ట్రంలో 13 రోజుల వ్యవధిలో 1728 దొంగ మస్తరు ఫోటోలు గుర్తింపు. సో ఇవన్నీ సాక్షి అంశాలు. హామీలన్నీ అమలు చేశామని చెప్పింది. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే బీసీ కోటా హామీ నిలుపుకుందాం అని ప్రభుత్వం యోచిస్తోంది. 34% అమలుకు అవకాశాలను పరిశీలిద్దాం, న్యాయపరమైన సమస్యలు లేకుండా చూద్దాం, కుదరకపోతే పార్టీ పరంగా న్యాయం చేద్దాం అని బీసీ కమిషన్ సిఫార్సులపై కూటమి పక్షాల మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఎస్, ప్రభుత్వ పరంగా కుదరకపోతే, దానికి రిజర్వేషన్ల చట్టాలు న్యాయ సూత్రాలు అంగీకరించకపోతే, రూల్స్ అండ్ రాజ్యాంగం అంగీకరించకపోతే, పార్టీ పరంగా పార్టీలో ఎవరెవరికి సీట్లు ఇస్తామో అవి 34% బీసీలకు ఇద్దాము అని, స్థానిక ఎన్నికల్లో మహిళలకు 34 సీట్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్లు కల్పించగలమన్నారు. కానీ ఎన్నికల సమయంలో 34% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. దీని అమలుకు ఉన్న అవకాశాలు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై శనివారం కోటోపక్ష నాయకులు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ పెట్టి దీని మీద చర్చిద్దాం, ఒకవేళ పాజిబిలిటీ లేకపోతే ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా ఎవరి పార్టీల్లో వాళ్ళు మనం 34% రిజర్వేషన్ అమలు చేద్దాం అని చెప్పారంట. ఇక శ్రీశైలానికి ఇన్ఫ్లో నిల్. ప్రస్తుతానికి శ్రీశైలంలో 176 టీఎంసీలు ఉంది, ఇంకా రావాలి. కనీసం 200 టీఎంసీలు ఉంటే బెటరు. ఎందుకంటే వెలుగొండ అటువైపు కూడా నల్లమల సాగర్కి నీళ్ళు ఇవ్వాలి అని చూస్తున్నారు. ఇక కలుసుకుందాం, పరిచయాలు పెంచుకుందాం. డేటింగ్ యాప్స్ను దాటి ప్రత్యక్ష పరిచయాలకు ప్రాధాన్యం ఇస్తున్న యువత. రకరకాల సోషలైజింగ్ ఈవెంట్స్కు హాజరు. డిజిటల్ డేటింగ్తో తీవ్ర మానసిక అలసట. ఫోర్బ్స్ హెల్త్ సర్వేలో 78 నుంచి 80% మంది వెల్లడి. ఆన్లైన్ చాటింగ్స్ వల్ల సమయం వృధా. బంబుల్, టిండర్, ఇయర్ ఇన్ స్వైప్ నివేదికల ప్రకారం 82% మందిది ఇదే అభిప్రాయం. ఒకప్పుడు కొత్త పరిచయం కావాలంటే డేటింగ్ యాప్లు తెరిచేవారు, కానీ ఇటీవల కాలంలో అలాంటి స్క్రీన్ పరిచయాలు ఆసక్తి క్రమంగా తగ్గిందంట. తగ్గి నేరుగా కలుస్తున్నారు. అదే కరెక్ట్ కదా. ఆన్లైన్లో పరిచయాలు, సోషల్ మీడియా పరిచయాలు, డేటింగ్ యాప్లో పరిచయాలు ఎటువంటికి దారి తీస్తాయో తెలియదు. అదే నేరుగా కలుసుకుంటేనే బెటర్ అనేది ఇక్కడ రాశారు. ఇక స్వచ్ఛందంగా దందా అంట. పవర్ చూపిస్తున్న గాజువాకలోని ట్రస్ట్ 24 గంటల్లో 4 గంటల్లో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ట్రస్ట్కి చెందిన మహిళల పరిశ్రమల యాజమాన్యాలకు జారీ చేసిన నోటు. సొంత నోటీసులతో పరిశ్రమలకు బెదిరింపులు, తక్షణ వివరణ ఇవ్వాలంటూ డిమాండ్లు, 4 గంటలే గడువు అంటూ హెచ్చరికలు, 6 నెలల్లో 30కి పైగా సంస్థలకు నోటీసులు, సెటిల్మెంట్ చేయాలని అధికారులపై ఒత్తిళ్లు, సంస్థ నిర్వాహకంతో పరిశ్రమలు బెంబేలు, ఇప్పటికే పోలీసులకు కొందరు ఫిర్యాదు. మేఘాద్రిగడ్డ డ్యాంలోకి అక్రమ వ్యర్థాలు విడుదల. ఎన్జీటీ నిబంధనల ఉల్లంఘనపై 24 గంటల్లో వివరణ కోరుతూ తుది నోటీసు. చట్టవిరుద్ధమైన చర్యలపై తక్షణ వివరణ అంటే 4 గంటల్లో వివరణ కోరుతూ నోటీసు. వీటిని చూస్తే ఏమనిపిస్తోంది? కాలుష్య నియంత్రణ మండలి లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులకు పరమ స్ట్రిక్ట్గా పనిచేస్తూ ఆయా కంపెనీలకు జారీ చేసిన నోటీసుల్లాగా ఉన్నాయనిపిస్తోందా? అయితే మీరు స్వచ్ఛందంగా తప్పులో కాలేసినట్ట. ఇవి విశాఖకు చెందిన ఒక స్వచ్ఛంద ట్రస్ట్ ప్రతినిధి అక్కడి పరిశ్రమలకు స్వయంగా జారీ చేసిన నోటీసులు. పీసీబీ, ఎన్జీటీ అధికారులు కూడా ఉందో లేదో తెలియని పవర్ను ఈ స్వచ్ఛంద సంస్థ ప్రయోగిస్తోంది.
అంటే ట్రస్ట్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నారనమాట అక్కడ పరిశ్రమలకు. ట్రస్ట్ పేరుతో బ్లాక్మెయిల్ చేసి మీ వలన రసాయనాలు విడుదలవుతున్నాయి అని చెప్పి పరిశ్రమలను బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏమనంటే మాది ట్రస్టు, మేము సేవ చేస్తామని ముసుగేసుకున్నారనమాట. ఇటువంటి ముసుగులు తొలగించేలాగా ఆంధ్రజ్యోతిలో ఒక మంచి వార్త రాశారు. ఇక విదేశీ ఆస్తులు వెల్లడికి 1 టైం ఆఫర్. రహస్య ఆస్తులు ఆదాయం విలువల 60% చెల్లిస్తే అవి చట్టబద్ధం. అమ్మో, 60% చెల్లిస్తారా? వాటి విలువ కోటికి మించిన ఆస్తులకే వర్తింపు. చట్టబద్ధమైన ఆదాయంతో సమకూర్చుకున్న విదేశీ ఆస్తులకు స్వల్ప ఫీజు. నేటి నుంచి డిసెంబర్ 31 దాకా ప్రత్యేక పథకం. బాగుందండి. ఎక్కడైనా విదేశాల్లో ఆస్తులు ఉంటాయి, ఆ ఆస్తుల విలువ ₹1 లోపు ఉంటాయి, స్వచ్ఛందంగా వాటిని ప్రకటించండి. మీరు బ్లాక్ మనీతో తీసుకున్న పర్వాలా, వాటిని ప్రకటిస్తే 60% చెల్లిస్తే చాలంట, అవి చట్టబద్ధం చేస్తారంట. ఇక స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిషా చంద్రని, తమిళనాడు సీఎం విజయ్ తల్లిదండ్రులతో పాటు ముందు వరుసలో కూర్చొని హడావిడి. పరస్పరం సెల్యూట్ చేసుకున్న విజయ్, త్రిష. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్. ఓకే, ఇండోనేషియాలో భారీ భూకంపం. ఇక విశాఖ విమానాశ్రయానికి వీడ్కోలు ఇవాళ నుంచే. పౌరుల సేవలో 4 దశాబ్దాలు, నేటి అర్ధరాత్రి నుంచి రాకపోకలు బంద్. ఇవి పూర్తిగా నేవీ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు. ప్రత్యేక విమానాలకు మాత్రమే అనుమతులు. చిన్న రన్వే, ఒక్క విమానంతో మొదలై అంతర్జాతీయ సర్వీసులు అందించే స్థాయికి రేపటి నుంచి భోగాపురం నుంచి కార్యకలాపాలు. సో విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి 20 ఎలక్ట్రిక్ బస్సులు కూడా సిద్ధం చేశారు. అది జరుగుతుంది. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాస్త త్వరగానే ముగిస్తున్నాను, ఇప్పటికే లేట్ అయింది కాబట్టి. థ్యాంక్ యూ అండి.